ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. అట్లయిన నీ తండ్రి భరద్వాజులు జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? నాతో చెప్పిందిరేమయ్యా. అస్మత్ పితామహుడు కులుకుల సార్వభౌముడైనటువంటి ఈ శాంతనముడు శివ సముద్రుల భార్యవు గంగా గర్భంలో జనించలేదా, అతనిదే కులము. ఎంత ఏలా మా వంశమునకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేశకు ఉరుషి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యైన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలాంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాంగైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, ధర్మ నిర్మాణ జనుని నీచే కీర్తించబడుతున్న మా ఇంటి దాసిచే ఈ విదుర దేవుని కనలేదా. సందర్భావసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము ఎక్కువాదములకు. నాయన సుయోధన, జన్మర్సుల మహిమలు మనం విచారించదగినది కాదు. శాస్త్రమున్న వాడే క్షత్రియుడు. అటువంటి వాడే ఇక్కడ ఈ కురురాజ్య పరిస్థితిలో పాల్గొనుటకు అర్హుడు. ఓహో, అరాధన రాచరికం నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమే సంపదరామమే వెలుగొంది అంగరాజ్యములకు ఇప్పుడే ఇతని మూర్తాశక్తులు గావిస్తున్నాను. సోదర దుశ్శాసన, అనర్గల నవరత్న శక్తి కిరీటమును వేగరంగా తెప్పింపుము. మామ గాంధారాసారవు అమ్మ సురచిర మణిమయ మండిత సువర్ణ సువాసన తెప్పింపుము. కళ్యాణ పట్టులారా, మంగళ గుడియారము సుస్థిరంగా మోగనుడు పుణ్యానగంలో ఈ రాధాసుని కాపాడపాకం కస్తూర తీలకం తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాట సహజ గవచ వీరగంగా పిలిచినప్పుడు నేడు ఈ మహాజన సభ సమక్షమున పండిత పారిజాత మధ్యమున శతద సహస్రద ఈ మహాపంకినమును కులంకమును శాశ్వతముగా ప్రక్షాళనం గావించెదను. ఈ చూడ అప్రతివరణ వీరవనటకు నీకు నా అర్ధరాజ్యమే కాదు, నా అర్ధ సింహాసనాన్ని తెచ్చి గౌరవిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.